సంవత్సరంలో మనకు ప్రధానంగా 24 ఏకాదశులు వస్తాయండి. ఆ 24 ఏకాదశులలో ఈ ముక్కోటి ఏకాదశి ఒకటి. అయితే ఈ 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి చాలా పర్వదినం. సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశులలో ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైన ఏకాదశి అని చెప్పబడింది శాస్త్రం. ఎందుచేతయ్యా అంటే విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనకున్నటువంటి ముక్కోటి దేవతలు కూడా ఈ ఉత్తర ద్వారం గుండా ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారని ఈ ముక్కోటి ఏకాదశి. మరి ముక్కోటి దేవతలే ముక్కోటి ఏకాదశి రోజున చక్కగా విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు అంటే మరి మనం మానవులం. అందుచేత మనము కూడా ఖచ్చితంగా మీకు దగ్గరలో సమీపంలో విష్ణాలయం కానీ లేదా రామాలయం ఏదైనా వైష్ణవ సంబంధమైన ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం ఎక్కడైతే మనకు ఉంటుందో ఆ ఆలయానికి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే వెళ్ళి ఆ ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఎవరైతే ఆ స్వామిని దర్శించుకుంటారో వారికి చక్కటి ఆయురారోగ్యాన్ని భోగభాగ్యాల్ని విష్ణుమూర్తి ఇవ్వడమే కాకుండా చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడం కాకుండా మనకున్నటువంటి అపమృత్యు దోషాలను కూడా తొలగింపజేస్తాడు ఈ యొక్క విష్ణుమూర్తి. ఉదయమే లేచి కాలకృత్యములు దంతదానములు స్నానం గావించుకుని వారికి సమీపంలో ఉన్న ఆలయంలో ఎక్కడైనా వారి విష్ణుమూర్తి ఆలయంలో ఎక్కడైనా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకున్నట్లయితే మనకున్నటువంటి అపమృత్యు దోషాలను కూడా తొలగింపజేస్తారు. ఈ రోజున ముక్కోటి దేవతలే ఆ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా వెళ్ళి చక్కగా విష్ణుమూర్తిని దర్శిస్తారండి. ఈ యొక్క స్వామివారు చాతుర్మాస్యం పూర్తయిన తర్వాత యోగనిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ దేవతలందరూ కూడా వెళ్ళి ఆ విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు. అందుచేత మనము కూడా తప్పనిసరిగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున చక్కగా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవాలని శాస్త్రం వచ్చింది. అయితే ప్రతి ఏకాదశి మనం ఉపవాసం ఉండాలని మనం చెప్పుకుంటూ వస్తున్నామండి. అలాగే ఈ ఏకాదశి కూడా చక్కగా ఆరోగ్యం సహకరించిన వారు చక్కగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నాం కదా అని చెప్పి ఏమి తినకుండా ఉండకూడదు. బ్రహ్మ వైవర్తక పురాణంలో చక్కగా చెప్పబడింది. ఈ కలియుగంలో మానవులు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఆ యొక్క పళ్ళు కానీ లేదా పాలు కానీ చక్కగా స్వీకరించి ఉపవాసం ఉండొచ్చు. దీంట్లో ఇబ్బంది ఏమీ లేదు. ఆరోగ్యం సహకరించిన వారు చక్కగా ఈ ప్రసాదం చేసుకుని తినొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మరునాడు ఉదయం లేచి చక్కగా స్నానం చేసి ద్వాదశి రోజున బ్రాహ్మణులకు స్వయం పాకాలు ఇచ్చి ఆ యొక్క ఏకాదశి వ్రత విరమణ కూడా చేయవచ్చు. తర్వాత అయితే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి చాలా పర్వదినం అండి. అందుచేత ఆ 23 ఏకాదశుల్లో చేయకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి చేస్తే ఆ 23 ఏకాదశి చేసిన ఫలితం కూడా మనకు విష్ణుమూర్తి ఇస్తారట. అంతటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ ఏకాదశి. అందుచేత అందరూ కూడా గమనించి ఉదయమే లేచి స్నానం చేసి చక్కగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా విష్ణుమూర్తిని దర్శింపచేసి చక్కగా ఉపవాసం ఉండి కుదిరితే జాగరణ కూడా చేసి మరునాడు ఉదయం బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి చక్కగా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని విరమించి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందండి.